అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జగన్మోహన్. జగన్ గారి మీద రాళ్ల దాడి. ప్రభుత్వం ఏమో ప్రతిపక్షాలు చేశాయని ఆరోపిస్తున్నాయి. ఏకంగా ప్రతిపక్షాలైతే ఇదొక సింపతి స్ట్రాటజీలండి అని అత్యంత ఈజీగా కొట్టిపడేస్తున్నాయి. ఇకపోతే ప్రధానమంత్రి గారైతే ఏకంగా ట్విట్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని సందేశాన్ని సైతం పంపించారు. పోలీసులు కూడా రాయి దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాస్తవానికి ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వానికి ఒక ఒపీనియన్ ఉంటే ప్రతిపక్షానికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అలాగే ప్రజలకు కూడా ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. కానీ జనగణమనకు కూడా ఒక ఒపీనియన్ అనేది ఉంది. అత్యంత ధర్మ సూక్ష్మంగా ఆలోచించి చేస్తున్న చిన్నపాటి విశ్లేషణ మాత్రమే. వాస్తవానికి జగన్ గారి మీద రాయి దాడి కొత్తేమీ కాదు. గతంలో చూసుకుంటే 2009 రాజశేఖర్ రెడ్డి గారి మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు. అందులో భాగంగానే 2010 మే 28న మానుకోట రైల్వే స్టేషన్కి పయనమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందస్తు సమాచారం ఉండడంతో తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ యువత కానీ అక్కడికి చేరుకొని జగన్ గారి అనుచర వర్గం మీద దాడి చేశారు. జగన్ గారి అనుచర వర్గం మీద దాడి చేశారంటే అది జగన్ గారి మీద దాడి చేసినట్టే మనం భావించాలి. 2012 జనవరిలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ యువత రాళ్ల దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజామాబాద్లో ఫార్మర్స్ కోసం ఒక నిరాహార దీక్ష చేయడానికి బయలుదేరుతున్న సమయంలో తెలంగాణ యువత తెలంగాణ ఉద్యమకారులు కలిసి రాళ్ల దాడి జగన్ గారి కాన్వాయ్ మీద చేయడం జరిగింది. ఇది హిస్టరీలో చూసుకుంటే జగన్ గారి మీద రాళ్ల దాడి. ఇక బ్రీఫ్గా తెలంగాణ ఉద్యమం గురించి బ్రీఫ్గా 2-3 లైన్స్లో మాట్లాడాలి అంటే వాస్తవానికి తెలంగాణ ఉద్యమం 60s, 70s, 80s, 90s ఈ పీరియడ్లో అంతా కూడా ఉన్నప్పటికీ కూడా ఉధృతంగా 70sలో ఉన్నప్పటికీ అది కొనసాగుతూ తన గళాన్ని సైతం ఎప్పుడూ వినిపిస్తూ నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ తన గళాన్ని వినిపిస్తూ వస్తూ ఉంది. కానీ కట్ చేస్తే 2004 తర్వాత తెలంగాణ ఉద్యమంలో కొత్తగా భూములు అనే పదం కూడా చేరింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల కానీ తెలంగాణలో కొన్ని చాలా ప్రాంతాల్లో కానీ భూ ఉపకాసరులు తయారయ్యారు. చాలా చోట్ల కబ్జాలు జరుగుతున్నప్పటికీ కూడా అదే టైంలో మీడియా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంతంత మాత్రమే వాటిని ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తూ ఉన్నాయి. కానీ వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారి అనుచర వర్గం హైదరాబాద్ చుట్టుపక్కల భూ బకాసులుగా తయారయ్యారన్న మాట మటుకు వాస్తవం. ఈ విషయం కూడా నేను హైదరాబాద్లో ఉన్న రోజుల్లో నా మిత్రుడు ఒకడు ఐఆర్ఎస్ తనయుడైన నా మిత్రుడు వారికి ఉన్న కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ ప్రకారం కొంతమంది భూ బకాసులు కూడా హైదరాబాద్లో ఆ టైంలో తయారయ్యారని ప్రభుత్వ యంత్రాంగం కూడా దీన్ని స్పష్టం చేసిందని నా మిత్రుడు ఒకరు తెలియజేశాడు. తెలంగాణ ఉద్యమకారుల్లో తెలంగాణ యువతలో కూడా పెళ్ళు బీగుతున్న ఆవేశం కానీ ఆక్రోశం కానీ మా భూముల పైన పడ్డారు ఏంటి అని వాళ్ళు ప్రశ్నించసాగారు. అందులో భాగంగానే జగన్ గారి మీద అతని కాన్వాయ్ గారి మీద కూడా తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఎక్కడ సన్నగిల్లిపోతుందో అని ఒక భయాందోళనలో
రాళ్ల దాడి చేయడం జరిగింది. ఇక నిన్న మొన్నటి జరిగిన రాయి దాడి విషయం గురించి మాట్లాడుకుంటే దానికి ప్రకృతికి లింక్ ఏంటి అని మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచించి మాట్లాడుకున్నట్టయితే నింగి, నేల, నిప్పు, గాలి, నీరు పంచభూతాలు. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళకి తిరిగి మళ్ళీ కడప ఎంపీగా సీట్ ఇచ్చి అతనికి ప్రచారం కూడా చేసిన వ్యక్తికి మీరు మళ్ళీ టికెట్ ఇచ్చారంటే ఇది ఎక్కడి ధర్మం జగన్ గారు? ఏకంగా బాబాయిని నింగిలోకి పంపించేసిన వ్యక్తికి మీరు మళ్ళీ టికెట్ ఇచ్చారంటే ఇది ఎక్కడ ధర్మం జగన్ గారు? అమరావతి రైతుల విషయంలో కానీ, వైసీపీ నాయకులు దోచుకుంటున్న భూముల విషయంలో కానీ, ఏకంగా ఋషికొండకి గుండు కొట్టించిన విషయం కానీ, వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వ పరిపాలన సాగించారే, ఇది ఎక్కడి ధర్మం జగన్ గారు? దేవీ దేవతల రథచక్రాలు కానీ, 15 ఏళ్ల అమర్నాథ్ అనే బాలుడికి నిప్పు పెట్టి చంపడం కానీ, వీటిపైన ఎప్పుడని సమీక్షా సమావేశం నిర్వహించారని, ఎప్పుడు వాటిపైన చర్యలు తీసుకున్నారని, ఇది ఎక్కడి ధర్మం జగన్ గారు? 2019 నుంచి పరదాలు కట్టుకుని ప్రయాణిస్తున్న రోడ్లు కూడా పరదాలు కట్టుకుని ప్రయాణిస్తాం. మీరు అనేక చోట్ల మీరు వెళ్ళిన చోటల్లా చెట్లను నరికివేస్తూ ఉన్నారే. ఒక మీటింగ్ తర్వాత ఇంకోటి, ఒక మీటింగ్ తర్వాత ఇంకో మీటింగ్కి వెళ్తున్న సమయంలో మీరు ఎప్పుడు చెట్ల నరికివేత విషయాన్ని మీ దృష్టికి రాలేదా జగన్ గారు? ఆ వచ్చినప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారే, ఇది ఎక్కడి ధర్మం జగన్ గారు? మీ సొంత ఉమ్మడి జిల్లాలో అయినా అన్నమయ్య డ్యామ్ విషయంలో అక్కడ ఇంజనీర్లు కేవలం దీని మరమ్మతులకి 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే చాలు, దీని సేఫ్టీగా ఉంటుంది ఈ డ్యామ్ అనేది కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎంతోమంది చావుకి కారణమయ్యారు. అన్నమయ్య డ్యామ్ తెగిపోవడంతో వరదల వల్ల ఎంతోమంది వారి చావుకి కారణమయ్యారు. అదే కాకుండా పులిచింతల గేటు విషయంలో కానీ, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు విషయంలో కానీ నేటికి కూడా మీరు గేట్ అనేది బిగించకుండా ఎంత నీరుని వృధా చేస్తున్నారో మీరు ఎప్పుడైనా సమీక్షా సమావేశం నిర్వహించి తేల్చారా జగన్ గారు? ఇది ఎక్కడి ధర్మం జగన్ గారు? ఇవన్నీ వాస్తవాలు. ఆనాడు తెలంగాణ యువత కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ పెళ్ళుబిగిన ఉక్రోషంతో, ఆవేశంతో వాళ్ళ రాళ్ల దాడి చేయడం జరిగింది. ఇప్పుడు నేను అదే ఆవేదన కానీ, ఆక్రోశం కానీ ఆంధ్ర యువతలో కూడా మీ పరిపాలన పట్ల కనిపిస్తూ ఉంది. ఇది ప్రకృతి మీ పైన పగబట్టడం కదా జగన్ గారు? ఇదే నిర్లక్ష్య ధోరణి మీరు ఇంకా వ్యవహరిస్తూ ఉంటే ప్రకృతి మరింత పగబడుతుంది జగన్ గారు. అలాంటి రోజు రాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. అలాంటి రోజు నిజంగా వచ్చిన రోజు నిశ్శబ్దం యొక్క గుండె చప్పుడు కూడా అత్యంత భయంకరంగా వినబడుతుంది జగన్ గారు మీకు. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని జనగణమన ఆకాంక్షిస్తుంది. అలాగే మీరు త్వరగా కోలుకోవాలని కూడా జనగణమన ఆకాంక్షిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.